హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. ఈరోజైతే వన్ మోర్ డిస్పాచ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చాయి అండ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కూడా ఆర్డర్ వచ్చాయి. ఇవి వచ్చేటప్పటికి సైడ్ బ్యాంగిల్స్ అయితే మనల్ని తయారు చేసి ఇవ్వమన్నారు. అది ఒక సెట్టే కావాలి, కానీ అన్ని బ్యాంగిల్స్కి యూజ్ అయ్యేటట్టు అయితే తయారు చేయమన్నారు. అండ్ డాలర్ వచ్చేటట్టు అయితే చేయమన్నారు. వినాయక డాలర్ యూజ్ చేసి అయితే చేయమని చెప్పారు. ఇన్ని డాలర్స్ అనేవి చెప్పలేదు. నాకైతే సైడ్ బ్యాంగిల్స్ అన్ని సెట్ల మీదకి సరిపోయేటట్టు అయితే చేయండి అని చాయిస్ ఆఫ్ యువర్స్ అని చెప్పి నాకైతే ఆర్డర్ ఇచ్చారనమాట. దాన్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి. ఇలా అయితే గోల్డ్ థ్రెడ్తో మొత్తం 4 కట్ బ్యాంగిల్స్ అయితే ర్యాప్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసేటప్పటికి వినాయక చామ్స్ అనమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి ఎన్ని చామ్స్ యూజ్ చేశాను అదంతా కూడా మీకు ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇది వచ్చేటప్పటికి 2/4 సైజ్ అనమాట. ఫస్ట్ అయితే ఎప్పుడైనా మనకి కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, మనకి ఇండిపెండెన్స్ అనే ఆర్డర్ ఇచ్చినప్పుడు మనమైతే 4 సైజు చామ్స్ అనేది ఫిట్ చేయాలి. కాబట్టి ఇలా అయితే డ్రా చేసుకొని మెజర్మెంట్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎన్ని కుండమ్స్ పడుతున్నాయి, ఎన్ని చామ్స్ ఫిట్ చేయాలో కూడా తెలిసిపోతుంది. చామ్సే కాదు, క్లిప్ స్టమ్స్ కూడా ఎన్ని అనేది కూడా తెలుస్తుంది. ఇలా అయితే మనకి పికాక్లో కూడా వస్తాయి కదా. ఇలా చామ్స్ వచ్చినప్పుడు కటింగ్ అనేది ఎలా చేసుకుంటే ఈజీ ప్రాసెస్ ఉంటుందో ఈరోజైతే ఒక టిప్ ఇచ్చేస్తున్నాను చూసేయండి. ఇలా హోల్స్ వచ్చినప్పుడు మీరు స్ట్రైట్గా కట్ చేయకుండా, చూస్తున్నారు కదా ఇదైతే కట్టర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేయకూడదు. నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా కట్ చేస్తే సగమే కట్ అవుతుంది అనమాట. మిగిలినంతా కూడా మనకి కట్ అవ్వదు. అలా కాకుండా స్ట్రైట్గా కాకుండా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేస్తే మీకు ఫుల్గా చామ్కున్న హోల్ ఉంటుంది కదా, హోల్ రింగ్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా అయితే కట్ అవుతుందో, హోల్ రింగ్ అనేది ఇలాగా ఫుల్గా కట్ అయిపోతుంది. మనకి అడ్జస్ట్మెంట్ చేయడానికి బ్యాంగిల్కి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది కదండి చామ్స్ కటింగ్ సరిగ్గా లేకపోతే. ఒకవేళ చామ్స్లో కొద్దిగా కనుక అది రాలేదు అని అనుకుంటే ఎక్కడైనా షార్ప్గా ఉన్న ప్లేస్లో దాన్ని రఫ్ చేసేసేయండి. రెండు కూడా సేమ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చామ్ అనేది కట్ చేసా. ఒక చామ అడ్జస్ట్ చేశాను చూడండి. ఫుల్గా మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేటప్పటికి నేను వైట్ స్క్వేర్ అయితే యూజ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వైట్ స్క్వేర్. చామ్ అనేది ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో. చామ్కి మిడిల్లో నేనైతే 9 స్క్వేర్స్ అయితే యాడ్ చేశాను. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక్కొక్క చామ్ టు చామ్కి 9 స్క్వేర్ అనమాట. టోటల్గా ఒక 20 గ్రామ్స్ కుండమ్సే పట్టినాయి నాకు, అంతకన్నా తక్కువే పట్టినాయి. పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎప్పుడైనా గమ్ అంటుకోవచ్చు, ఫ్రేమ్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు కదా అండి. అందుకే అని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట. టోటల్గా ఇలా అయితే నేను 9 కింద కౌంట్ చేసుకొని అయితే టోటల్గా ఈ బ్యాంగిల్స్ అనేది ఫినిష్ చేశాను అనమాట. నేను మొత్తం బ్యాంగిల్కి కూడా నేను B7000 యూజ్ చేశాను. ఎక్కడ కూడా గ్లూ యూజ్ చేయలేదండి. ఎప్పుడైనా మన సైడ్ బ్యాంగిల్స్ ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మీరు B7000 అనేది యూజ్ చేయడం వల్ల కస్టమర్ నుంచి మీకు ఎటువంటి రిమార్కు రాదు, కుండమ్స్ అనేవి కూడా ఊడిపోవు. B7000తో బ్యాంగిల్సే కాదండి, ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా కూడా అతికిపోతుంది అనమాట. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి, మీరు కుండమ్స్ అనేది ఎలా స్టోరేజ్ చేసుకుంటున్నారు? నన్ను చాలామంది అయితే ఈ క్వశ్చన్ అడిగారు. అక్క, మీరు కుండమ్స్ అనేది ఎలా స్టోరేజ్ చేస్తున్నారు, ఇంత క్వాంటిటీ తీసుకొస్తున్నారు కదా, ఎలా స్టోర్ చేస్తున్నారు ఏంటి అని అడిగారు. దీనికి నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. మీ ఆన్సర్స్ బట్టి అది కరెక్టా కాదా అనేది కూడా నేను రిప్లై ఇస్తాను అనమాట. ఈ క్వశ్చన్కి అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కుండమ్స్ అనేది ఎలా స్టోరేజ్ చేస్తున్నారు, అది స్టోరేజ్ బాక్స్లో అక్కనైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకండి. ఎందుకంటే స్టోరేజ్ బాక్స్లోనే మీరు ఎలా స్టోరేజ్ చేస్తున్నారు, అది హీట్గా ఉండే ప్లేస్లోనా, కూల్గా ఉండే టెంపరేచర్ ప్లేస్లోనా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఏ విధంగా స్టోరేజ్ చేసుకుంటే మనకి కుండమ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి అన్నది కూడా నేను రేపటి వీడియోలో అయితే చెప్పేస్తాను. ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తున్న ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి కస్టమర్ ఆర్డర్ ఇచ్చినవే అనమాట. చూస్తున్నారు కదా, సైడ్ బ్యాంగిల్స్ అయితే నేను ఎలా ఫిట్ చేసి చూపించేస్తున్నాను. లుక్ అయితే అసలు ఆసమ్ అండి. అసలు కస్టమైజింగ్ చేసి నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి బ్యాంగిల్స్ అనేవి.
ఈ కస్టమైజింగ్ నాకు ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీకే చాయిస్ అని అంటే ఇంతకన్నా లక్కీ ఆర్డర్ ఏది ఉండదండి. చూస్తున్నారు కదా, నాకు గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా మేడం కలర్స్ అయితే చూస్ చేసుకోలేదు, సైజ్ అయితే చెప్పేశారు. అందులో నేను క్రీమ్ కలర్స్ ఇలాగా రేర్ కలర్స్ అయితే చూస్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ప్రతి కలర్కి అయితే అస్సలు సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఎంత లుక్గా ఉన్నాయో, మొత్తం హాసమ్ లుక్ అనమాట. ఇది ఎంత పడుతుంది ప్రైస్ కస్టమైజింగ్ అన్నది నేను చెప్తాను. ఈ ప్రైస్ కూడా 4 బ్యాంగిల్స్ ఓన్లీ 250 రూపీసేనండి. చూస్తున్నారు కదా, బల్క్గా ఒక 2-3 పేర్స్ తీసుకుంటే ఇంకా అమౌంట్ అనేది కూడా లెస్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఓన్లీ 4 బ్యాంగిల్స్ మీరు కస్టమైజింగ్ చేసుకోవాలంటే 250 రూపీసే ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.